ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ప్రవక్త అయిన యెషయా మెస్సియాను గురించి ఈ విధంగా వివరాలు అందజేస్తున్నాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అంటున్నాడు. ఈ ప్రవచనంలో మనం 2 భాగాలుగా గమనించగలుగుతాం. నెంబర్ 1 యెషయా మొద్దు, నెంబర్ 2 దాని వేర్ల నుంచి అంకురము ఎదిగి ఫలిస్తుందట. దేవుని వాక్యంలో ఈ 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏమిటి యెషయా మొద్దు? ఎందుకు అది మొద్దుగా మిగిలిపోయింది? యెషయా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, అది మరలా ఫలిస్తుంది అని చెప్తున్నాడు. ఈ 2 గురించి మనం ధ్యానం చేస్తే, యెషయా మొద్దు, యెషయా మొద్దుగా గావించబడినటువంటి ఈ యొక్క ఎండిపోయినటువంటి కొమ్మలు నరికి వేయబడినటువంటి తర్వాత మిగిలినటువంటి ఆ మొద్దు గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటా మొద్దు? ఎందుకు అలా మిగిలిపోయింది? ఎవరి యెషయా? దావీదునకు తండ్రి. యెషయా దావీదునకు తండ్రి. ప్రవచనాత్మకంగా ఈ వాక్యం చెప్తున్నాడు. యెషయా మొద్దు, యెషయా మొద్దు, యెషయా మొద్దు. యెషయా వంశాన్ని గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. యెషయా వంశానికి సంబంధించినటువంటి వాడు దావీదు మహారాజు, దేవుని చేత ఎన్నుకొనబడి అభిషేకించబడి గొప్ప రాజుగా నియమించబడ్డాడు. దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు రాజ్యం విస్తరించబడింది. ఎలా విస్తరించబడింది అని మనం చూడగలిగితే, గాదు నుండి బెర్షెబా వరకు, అనగా యెరూషలేము తూర్పు నుండి పడమటి దిక్కు వరకు ఉన్నటువంటి దేశములన్నిటినీ, చుట్టూ ఉన్నటువంటి దేశములో రాజ్యం బహుగా విస్తరించుకుపోయింది. దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు శత్రురాజులు కూడా గడగడలాడిపోయేటువంటి వారు. దావీదు యొక్క వంశము, యెషయా యొక్క వంశము, దావీదు మహారాజుగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ దినాలలో యెరూషలేము పేరు చెప్తేనే గడగడ వణికేటువంటి వారు. దావీదు మహారాజు గారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి బిడ్డలారా, ఆ సామ్రాజ్యం సుఖ సంతోషాలతో ఇశ్రాయేలు దేశం ముందుకు కొనసాగుతున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో ఇశ్రాయేలుల వైపు కన్నెత్తి చూడడానికైనా శత్రువులు భయపడిపోయేటువంటి వారు. దావీదు యుద్ధ భూముల రక్తమును ఏరులుగా పారించినటువంటి మహావీరుడుగా రాజ్యాన్ని స్థిరపరిచినటువంటి వాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దావీదు మహారాజ్య పరిపాలన చేశాడు. అలాంటి దావీదుతో ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, దావీదా, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఇదిగో ఎలానో తెలుసునా? ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. దేవుడిచ్చిన వాగ్దానం అది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం పరిశీలన చేయగలిగితే, కీర్తనకారుడు 132వ అధ్యాయములో 11, 12 వచనాలు, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును,
నీ కుమారులు నా నిబంధనలను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు, మారనివాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాలగర్భంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు, దావీదా నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని సత్య ప్రమాణము చేశాడట దేవుడు. ఆ తర్వాత దావీదు తన జీవిత యాత్రను ముగించుకున్నాడు. 40 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యముతో రాజ్య పరిపాలన చేశాడు. దావీదు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల రాజ్యం 2 ముక్కలైపోయింది. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారు, 10 గోత్రాల వాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోయారు, 2 గోత్రాల వారు మరొక పక్కకి వెళ్ళిపోయారు. ఈ 10 గోత్రాలను కలిపి ఇశ్రాయేలీయుల రాజ్యము అన్నారు. దీనిని ఉత్తర రాజ్యం అని కూడా అన్నారు. 2 రాజ్యాలను కలిపి యూదా రాజ్యము అన్నారు. దీనిని దక్షిణ రాజ్యము అని కూడా అంటారు. దావీదు వారసులు ఈ యొక్క 2 రాజ్యాలను ఏలడం ప్రారంభించారు. కాలగర్భంలో జరిగిన పరిస్థితులు, నా ప్రియా దేవుని బిడ్డ, యూదా రాజ్యమును, ఇశ్రాయేలు రాజులను, యూదా రాజులను చేసినటువంటి పాపమును బట్టి దేవుడు వారిని కఠినంగా శిక్షించాలి అనుకున్నాడు. దావీదు కుమారులు దేవునికి ఎంతో ఆయాసాన్ని కలిగించారు. దేవునికి దూరస్తులై నీతి న్యాయములు జరిగించక వాళ్ళు చేసినటువంటి నేరము, దోషం ఏంటంటే, నెంబర్ 1, అనాథులను బాధించారు. అనాథులను బాధించారు. విధవరాండ్రులకు ఉపద్రవము కలిగించారు. తండ్రి లేనటువంటి వారిని బాధ పెట్టారు. నిరాపరాధుల యొక్క రక్తము ఇశ్రాయేలుల దేశం మీద చిందించారు. వాగ్దాన భూమి మీద ఒలికించారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం, యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారి చేతుల నుండి విడిపించుడి, పరదేశులైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రులైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తం చిందింపకుడి. ఈ స్థలములో నిరాపరాధుల యొక్క రక్తము చిందింపకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు. నేను మీకు వాగ్దానము చేసి వాగ్దాన భూమినిచ్చా, నాటని తోటలను మీకు ఇచ్చాను, కట్టని ఎండ్లను మీకు ఇచ్చాను, మీకు ఏం కావాలో వాటన్నిటిని నేను మీకు ఇచ్చాను. అది వాగ్దాన భూమి. ఆ భూమిలో మీరు చేయవలసినటువంటి విధి విధానాల గురించి చెప్తున్నాడు. అనాథులనే కానీ, తండ్రి లేని వారినే కానీ, విధవరాండ్రులనే కానీ, పరదేశులనే కానీ మీరు బాధ పెట్టకూడదు. నిరాపరాధుల యొక్క రక్తము వలికించకూడదు ఆ భూమి మీద అని ప్రభు చెప్పారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలు రాజులను, యూదా రాజులను చేసినటువంటి పాపమును బట్టి విశాలమైన దావీదు రాజ్యం ముక్కచక్కలైపోయింది. నా ప్రియా దేవుని బిడ్డలారా, మహావృక్షముగా తూర్పు నుండి పడమట వరకు విస్తరించినటువంటి ఈ మహావృక్షము అశూరీయులు అనేటి ఆ రాజ్యము, బిడ్డలారా, అశూరీయులు అనేటువంటి రాజ్యము ఇశ్రాయేలీయుల మీద పడ్డారు. మరో ప్రక్క బబులోను దేశము, బబులోను రాజ్యము వచ్చారు. బబులోను రాజ్యము వచ్చి బిళ్ళరా వారి మీద, ఒకరేమో అశూరీయులు యూదా మీదను,
బబులోనీయులు ఇశ్రాయేలు మీదను పడి ఈ రెండు రాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి ఉత్తర రాజ్యాన్ని, దక్షిణ రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని చెరపట్టుకుని తీసుకొని వెళ్ళిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని గురించి యెషయా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో రాజు లేడు, ఇశ్రాయేలు దేశంలో రాజ్యము లేదు, ఇశ్రాయేలు దేశంలో సింహాసనము లేదు, ఇశ్రాయేలు దేశంలో పాలించే పాలకుడు లేడు, ప్రజలు లేరు, దీపం వెలిగించేవాడు లేడు, శుభ్రపరిచేవాడు లేడు, దేవునికి నైవేద్యం అర్పించేవాడు లేడు. పేరుగాంచినటువంటి మహావృక్షముగా పేరు పొందినటువంటి ఈ యెషయా మహావృక్షం బిడ్డలారా అశూరీయుల చేతను, బబులోను చేతను తునకలుగా నరకబడి మొత్తుగా మిగిలిపోయింది, మోడు బారిపోయింది. ఆ మొత్తును చిగులు వేర్లు మట్టుకు ఉన్నిచ్చి ఆ మొత్తంతటిని పతనం చేసి పాడు చేసి రాజ్యాన్ని తుత్తునీలుగా చేసేశారు. ఈ రెండు రాజ్యాల వారు వేర్లు ఒక్కటే మిగిలిపోయింది. ఇంకా యెషయా వంశం నరకబడింది, యెషయా వంశం ఎండిపోయింది, యెషయా వంశం మోడిబారిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసునా? దేవునికి ఆజ్ఞను అతిక్రమించటాన్ని బట్టి, దేవుని వాక్యమునకు లోబడకపోవటాన్ని బట్టి యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన చివరి రాజు యెహోయాకీము అనేటువంటి వాడు చేసిన దుష్కార్యములు, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న కొన్యా అనేటువంటి మహారాజు చేసినటువంటి దుష్కార్యములు యెహోవాకు కోపము రగిలించగా, దేవునికి కోపాన్ని రగిలించినాయి. ఇటుపక్కేమో కొన్యా, అటుపక్క చూస్తేనేమో యెహోయాకీను దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా ప్రభు ఏదైతే చెప్పారో, ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అదే చేశారు. ఆజ్ఞ అతిక్రమించారు. నిరాపరాధుల యొక్క రక్తం పవిత్ర భూమి అనుబడి పిలువబడుతున్నటువంటి, ఇదిగో దేవుడు వాగ్దాన భూమి అని పిలువబడుతున్నటువంటి ఆ భూమి మీద నిరాపరాధుల రక్తాన్ని చిందించారు. దేవునికి మహా కోపం రగులుకుంది. వారికి బుద్ధి చెప్పాలని దేవుడు బబులోనీయులను, అశూరీయులను లేవనెత్తి వారి మీదకి పంపి ఆ మహావృక్షాన్ని ముక్కలుగా నరికేశాడు దేవుడు. యెషయా మహావృక్షం ఏమైపోయింది అంటే మొద్దుగా అయిపోయింది, మోడు బారిపోయింది, వేర్లు మాత్రమే ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 25, 26 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 25, 26 వచనాలు, నీ ప్రాణమును ఎవరు తీజుచున్నారో, నువ్వు ఎవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, కల్దీయుల చేతికిని నేను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమి కాని పరదేశంలో విసిరివేస్తాను, అక్కడే మీరు చచ్చెదరు. చూడండి దేవుని కోపం ఎలా రగులుకుందో. మీ జన్మ భూమి కాని దేశంలో మిమ్మల్ని విసిరివేస్తాను, అక్కడే మీరు చస్తారు అన్నట్లుగా దేవుడు ఎంత కోపోద్రికుడై మాట్లాడుతున్న, పౌరుషంతో మాట్లాడుతున్న మాట. కేవలం దేవుని మాట వినకపోవటం, దేవుని ఆజ్ఞ అతిక్రమించటాన్ని బట్టి. నా ప్రియా దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ కొన్యా అనేటువంటి వాడు చేసిన దుష్కార్యములను బట్టి, యూదారాజైన కొన్యా చేసిన దుష్కార్యములను బట్టి అతనికి సంతానం లేకుండా పోయింది. సంతానం లేకుండా చేశాడు దేవుడు, సంతానహీనుడిగా చేశాడు. బబులోనుకు చెరకు వెళ్ళిపోయారు. ఇక మీదట రాజు అనేటువంటి వాడు లేకుండా పోయాడు. దావీదు వంశంలో రాజు లేకుండా పోయాడు. నా ప్రియ దేవుని వారి సింహాసనం లేకుండా పోయింది. ఇర్మియా 22:30 యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి. ఇతని సంతానంలో ఎవడు వర్ధిల్లడు, ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. దేవుడు చూడండి
అక్కడేమో దావీదుకి, దావీదా సూర్యుడున్నంత వరకు చంద్రుడున్నంత వరకు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానయ్యా అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక ఎవడు కూడా సింహాసనాన్ని అధిష్ఠించడు అని చెప్పి బిళ్ళారు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. 10వ అధ్యాయం 33వ వచనంలో మనం పరిశీలన చేస్తే బిళ్ళారా, అంత గొప్ప చెట్టు, అంత గొప్ప మహావృక్షం నరకవేయబడి కేవలం వేరు మాత్రమే మిగిలిపోయింది. సైన్యములకు అధిపతియగు యెహోవా భీకరముగా కొమ్మలు తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్టు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి దావీదు సింహాసనం అధిష్ఠించేవాడు లేడు. ఇప్పుడు దావీదు సింహాసనాన్ని ఏలేటువంటి వాడు లేడు. బిళ్ళరా, దేవుడేమో దావీదుతో నిబంధన చేశాడు. దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే మరి ఇప్పుడు దేవుని యొక్క నిబంధన, దేవుడు చేసినటువంటి నిబంధన నిరర్థకమైపోతా ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే దేవుని మాట బిళ్ళర పొల్లైనను తప్పిపోదని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కీర్తన 89వ అధ్యాయము 34 నుంచి 37 వచనం, నా నిబంధన నేను స్థిరపరచుదును, నా పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను మార్చను. అతని సంతానం శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు. బిళ్ళరా, దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ప్రమాణం చేశాడు, పరిశుద్ధత తోడని ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. దేవుడు మాట మార్చేవాడు కాదు. దేవుడు మాట మార్చేవాడు కాదు కదా. దేవుని మాట ఎన్నడైనా నిరర్థకమైనదా? నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మాట తప్పేవాడు కాదు. భూమి ఆకాశములు గతించును కానీ దేవుని మాట ఆయన మేరడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు ఏ మాత్రము గతించవని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎలా దేవుడు చిగురింప చేస్తాడు? మోడు బారిపోయింది, మొద్దు బారిపోయింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. రాజు లేడు, సింహాసనం లేదు, రాజ్యం లేదు, సైనికులు లేరు, దీపం వెలిగించేవాడు లేడు, శుభ్రం చేసేవాడు లేడు, నైవేద్యం పెట్టేవాడు లేడు, ఆరాధించేవాడు లేడు, ధూపం వేసేవాడు లేడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం పాడుదిబ్బగా అయిపోయింది. కొన్ని సంవత్సరాలు ప్రపంచ పటములోని ఇశ్రాయేల్ దేశం కనుమరుగైపోయింది. 1948వ సంవత్సరములో మరలా ప్రపంచ పటంలోనికి యెరూషలేమును చేర్చారు. చప్పట్ల కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా సాధ్యమైంది? దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన బలశౌర్యము కలిగిన వాడు. ఇర్మియా గ్రంథంలో బలశౌర్యములు కలిగిన యెహోవా, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోలే. దేవుడు వాగ్దానాన్ని మరిచిపోలే. దావీదు సింహాసనం శాశ్వతంగా నిలుస్తుందని ప్రభు చెప్పారు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తప్పేవాడు కాదు. దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరేవాడు కాదు. ఆ దావీదు బిడ్డరా వంశమునకు బిడ్డరా దేవుడు మరలా చిగురింప చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మాటిచ్చాడు కనుక. దావీదుకి మాటిచ్చాడు, వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు కనుక ఆ మోడు బారిన యెషయా మొద్దు నుంచి కొన్ని సంవత్సరాలు, దశాబ్ద కాలం మోడు బారిపోతే ఆ మోడు బారిన ఆ మొద్దులో నుంచి దేవుడు మరలా ఒక నూతనమైన చిగురం, అంకురము పుట్టడం ప్రారంభించింది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఆ అంకురము, ఆ చిగురు ఎవరో తెలుసునా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. అదే దావీదు వంశములో నుంచి వచ్చిన యోసేపు వీడు, అదే దావీదు వంశములో నుంచి వచ్చిన యేసు ప్రభు వారు. ఋతు గ్రంథం 4వ అధ్యాయము చివరి మాటల్లోకి వెళితే వంశాముల గురించి రాస్తాడు. యేసు ప్రభు వారు ఏ రీతిగా ఆ వంశముల నుంచి వచ్చినాడో స్పష్టంగా రాస్తాడు. ఈరోజు దేవుని వాక్యం వింటూ మన జీవితంలో ఆ రీతిగా మోడుబారిన యెషయా మొద్దు మరలా చిగురించడం ప్రారంభించింది. అది అంకురము కలిగి ఫలించింది.
అది మరలా మరలా బిళ్ళర తూర్పు పడమటే కాదు, దక్షిణ ఉత్తరము కూడా వ్యాపింపజేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో క్రైస్తవులు యేసు ప్రభువుని ఆరాధించేటువంటి క్రైస్తవులుగా మార్చబడ్డారంటే ఆ వృక్షము చిగురించిన వృక్షం మహావృక్షంగా మార్చబడింది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దా. మోడుబారిన చెట్టు, మోడుబారిన మొద్దు, వీళ్ళ యెషయా మొద్దు మరలా చిగురించి అది వ్యాపిస్తే ప్రపంచ నలుమూలల భూమి అంతటా వ్యాపించి ఈ రోజున 127 దేశాల్లో ఇదిగో ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, అన్యజనులందరూ ఆయన కోసం నిరీక్షిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున భూమి అంతటా కూడా ప్రభువుని ఆశ్రయిస్తున్నారు, నిరీక్షిస్తున్నారు. వీళ్ళరా ఆయనను స్తుతించగలుగుతున్నారు, ఆయన మహిమపరచగలుగుతున్నారు, ఆయనను ఆరాధించగలుగుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే యేసు అనే చిగురు, యేసు ప్రభు అనే చిగురు, ఆ యేసు అనే చిగురు మహావృక్షంగా మరలా మారి ఈ రోజున అన్యజనులు సహితం కూడా ఆయన తట్టు తిరిగేటట్లు, ఆయన వైపు నిరీక్షించేటట్లుగా బిళ్ళరా ప్రభువారు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దామా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా మన జీవితాల్లో ఆ చిగురు మరలా పుట్టింది. ఆ చిగురు పుట్టి బిళ్ళరా ప్రకాశించింది గనుకనే, వికసించింది గనుకనే, ఫలించింది గనుకనే ఈరోజు యావత్తు మనందరూ కూడా ప్రభుని స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం. ఇశ్రాయేలీలు అయ్యో పాడు దెబ్బైపోయిందే, పాలకుడు లేడు, నాయకుడు లేడు, యూదులకు ఎవరు కూడా పాలించే పాలకుడు లేక తల్లడిల్లిపోయినటువంటి ఆ క్షణంలో మరలా చిగురు పుట్టి ఆ చిగురు ప్రకాశించి ఈ రోజున దేదివ్యమైనటువంటి మహావృక్షంగా యెషయా వంశం మరలా విస్తరించడానికి గల కారణం ఏంటంటే దావీదుతో దేవుడు చేసిన నిబంధన. ఆయన మాట తప్పేవాడు కాదు, మారనివాడు, మార్పు లేనివాడు, ఆయన మాట తప్పని వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటో తెలుసునా? దావీదు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడ ఆయన ఏ ఊరిలో ఆయన జన్మించాడో, యేసు ప్రభు వారు కూడా అదే ఊరిలో, దావీదు ఎక్కడ పుట్టాడో అక్కడే పుట్టి, ఎక్కడ పెరిగాడో అక్కడే పెరిగి దావీదు వారసుడు అనిపించుకున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దామా. అందుకే బిళ్ళర బర్తలోమై గుడ్డివాడికి ఏకేస్తున్నాడు, దావీదు కుమారుడా. తూరు సీదోనుల ప్రాంతానికి ఆయన వెళుతున్నప్పుడు కానాను స్త్రీ కేకేస్తుంది, దావీదు కుమారుడా, కరుణించమని కేకలు పెట్టింది ఆమె. ఎందుకో తెలుసిన? ఆయన దావీదు కుమారుడు, మమ్మల్ని పాలించే పాలక వంశముల నుంచి వచ్చినవాడు, మమ్మల్ని ఏలే రాజవంశము నుంచి ఆయన వచ్చినవాడు, ఆయన రాజు, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని చెప్పి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. కనుకనే దావీదు కుమారుడా అనగానే ఎక్కడో కనెక్ట్ అయిన దానికి ఎవడ్రా వీడు అని చెప్పి వెనక్కి తిరిగి చూచాడు. వాడిని ఇటు పట్టురండి అన్నాడు. వాడిని ముట్టి తాకి స్వస్థపరిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎక్కడ పుట్టాడు అక్కడే పుట్టాడు, దావీదు ఎక్కడ పెరిగాడు అక్కడే పెరిగాడు, దావీదు ఏ ఊరిలో పుట్టాడో అదే ఊరిలో యేసు ప్రభు వారు జన్మించారో ఆ ఇంటికి, ఆ సత్రానికి నిజమైన వారసుడు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు దశాబ్దాల కాలం తర్వాత ఓ రోజు మీకు చెప్పాను నేను గత సంవత్సరంలో సత్రము అసలు ఏంటి, దాని చరిత్ర, సత్రము యొక్క చరిత్ర గురించి మీకు చెప్పా. ఎవరిదా సత్రం? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరిది సత్రం? బిళ్ళరా, దావీదు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదు కోసం ప్రాణం పెట్టి దావీదుని అంత ప్రేమించేటువంటి ఒక వ్యక్తి. దావీదు ఆపత్కాలంలో ఉన్నప్పుడు వెన్నంటూ ఉండి అతనికి ఏం కావాలో కూడా, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు రాజుగా ఏర్పరచబడిన తర్వాత కుమారుడికి ఎదురు తిరగకుండా అతను వీళ్ళరా ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దావీదుకు వెన్నంటూ ఉండి కావలసిన ఆహారం, కావలసినవన్నీ కూడా సిద్ధం చేసి కొన్ని నెలల పాటు అతన్ని పోషించాడు. అతడు కింహోము. దావీదు అంటాడు, దావీదా కింహోము, నువ్వు నాతో కూడా నువ్వు ఉండాలనుకుంటున్నా, నా దగ్గరికి రా అంటే 80 సంవత్సరాలు కలిగిన నేను నీతో వచ్చి ఏం చేస్తున్నయ్యా? నేనేమైనా యవనొస్తున్నా నాట్యం చేసే వాళ్ళతో కలిసి నాట్యం చేయడానికి, లేదా యవనస్తులతో కలిసి బలమైన ఆహారం భుజించగలిగినటువంటి వాడిని కాదు కదా. నేను నా స్వజనుల మధ్య ఉండాను, నాకు ఇది చాలన్నాడు. అయితే నాదొక విన్నపం ఉంది, నేను నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నా. అయితే
ఆ రుణం తీర్చుకోవడానికి అవకాశం ఇస్తామంటే చెప్పమన్నాడు. ఏం లేదు, నాకు బెత్లెహేంలో నాకు కావలసిన ఆస్తి ఉంది, నాకు ఇల్లుంది, అన్నీ వదిలిపెట్టి రాజ్య పరిపాలన చేయడానికి నేను యెరూషలేము వచ్చాను. అక్కడ నా ఇల్లుంది, నా పొలం ఉంది, అక్కడ నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సో అవి పాడు దిబ్బగా మారకుండునట్లు నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే, నా వల్ల కాదయ్యా, నా కుమారుడున్నాడు, వాడిని పంపిస్తానన్నాడు. నా కుమారుడున్నాడు, వాడి పేరు కిమ్హోము, వాడిని పంపిస్తానన్నాడు. దావీదుకి ఇచ్చిన మాట చొప్పున తగిన కుమారుని అక్కడికి పంపించాడు. బెత్లెహేం అనే ప్రాంతములో దావీదు యొక్క నివాసములోనికి వెళ్ళాడు. అక్కడ ఉంటుండగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇతనికి ఒక కబురు వచ్చింది. కిమ్హోమో, మీ తండ్రి చనిపోయాడు అని కబురు వచ్చింది. కబురు రాగానే ఉన్న పాటున అన్ని విడిచిపెట్టి వీళ్ళరా తన యొక్క తండ్రి గారి ఇంటికి, తన నివాసాన్ని వెళ్ళడానికి బయలుదేరాడు. వెళుతూ వెళుతూ దావీదుతో నిబంధన చేశాడు. నేనున్నంత వరకు ఈ ఇంటిని పాడు దిబ్బగా నేను మార్చను అని నిబంధన చేశాడు. నిబంధన చేస్తే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, వెళుతూ వెళుతూ కిమ్హోము యొక్క, అతడు రాసినటువంటి మాట ఏంటంటే, కిమ్హోము యొక్క సత్రము అని రాసి ఓ బోర్డు తగిలించి అతను వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే హఠాత్తుగా వెళ్ళిపోతే ఎవడు ఆ ఇంట్లో ఉండడు. సత్రము అని కనుక దానికి పెడితే, లాడ్జ్ అని పెడితే, ఓ దారిన వచ్చి పోయేటువంటి వాళ్ళు కాస్త సేద తీర్చుకుంటారు. వాళ్ళు సేద తీర్చుకోవడానికి ఏం కావాలో వీళ్ళరా, ఆ రోజుల్లో వాహనాలు లేవు కనుక గాడిదలు, ఒంటెలు, గుర్రములు తీసుకొని వస్తారు కనుక ఓ పశుశాలను ఏర్పాటు చేసి వాటికి కావలసినవన్నీ కూడా దాంట్లో సమృద్ధిగా మేత, ఆహారం కూడా సిద్ధపరిచి ఆయన దాన్ని సత్రముగా మార్చి ఆ ఇంటిని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చి పోయేటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ రీతిగా జరుగుతున్నటువంటి క్రమంలో యోసేపు మరియులు కూడా ఐగుప్తి బయలుదేరి ప్రయాణం చేస్తున్న క్రమంలో యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రసవ దినాలు నిండి మరియకి ఆయన జన్మించడం జరిగింది. ఏం చేయాలో అర్థం కాల, దారి మధ్యలో ఉన్నారు, ప్రయాణంలోనే వీళ్ళ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక దగ్గరలో ఉన్నటువంటి ఆ కిమ్హోము యొక్క సత్రంలోకి వెళ్ళారు. వెళితే ఆ రోజు లాడ్జ్ అంతా ఫుల్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. వీళ్ళ దగ్గర వాహనం ఉంది, గాడిద వాహనం, దాన్ని తీసుకొని పశుశాలలోకి వెళ్ళారు. ముందు దాన్ని కట్టేద్దామని అక్కడికి వెళ్తే చిన్న తొట్టి కనపడింది, చిన్న ప్లేస్ ఒకటి కనపడింది. వెంటనే పొత్తి గుడ్డలతో చుట్టి ఆ రక్తపు ముద్దగా ఉన్నటువంటి ఆయనను ఆ గుడ్డలతో తీసుకొని వెళ్ళి ఆ పశువుల తొట్టు ఉంటే దాని చుట్టూ ఆ యొక్క క్లాతులు అమర్చి ఆ పొత్తి గుడ్డల్లో యేసు ప్రభు వారిని ఉంచారు. ఆ రాత్రంతా అక్కడే వాళ్ళు నివాసం చేశారు. తెల్లవారింది, వర్తకులు వెళ్ళిపోయారు బయటికి. మరలా వాళ్ళు తెల్లవారగానే ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఏ ఇల్లు అయితే దావీదు పుట్టాడో, ఏ ఇంట్లో అయితే దావీదు పెరిగాడో, నిజమైన వారసుడు దానిలో ప్రవేశించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు వారు ఇంటిలోనికి వెళ్ళి అని ఉంటుంది. లూకాసు సువార్తలో మీరు చదవండి. వారు ఇంటిలోనికి వెళ్ళి యేసును మరియను చూచి వాళ్ళు సంతోషించి ఆనందించి వాళ్ళు వారి బహుమానములు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. వీళ్ళారు ఈరోజు ఇలా చాలామంది మత ఛాందస్యవాదులు ఆయన రాజు అంటున్నారు, ఆయన దేవుడు అంటున్నారు, ఆయన పుట్టడానికి సరైన స్థలము లేదే, ఆయన పుట్టడానికి ఏ భవనాలు లేవా, ఏ రాజ నిర్మాణాలు లేవా అని చెప్పి మాట్లాడేటువంటి వారికి వీళ్ళ దేవుని వాక్యం సూటిగా చెప్తుంది, ఆ ఇల్లు ఆ సత్రం ఎవరిదో కాదు, ఆయనదే నిజమైన వారసుడు. దావీదు వారసుడు ఆ ఇంట్లోకి దిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో యేసు ప్రభువారి యొక్క జననం, యేసు ప్రభువారి యొక్క గొప్పతనం, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు మరణించారు, ఎందుకు పునరుద్ధరణుడయ్యాడు అనేటువంటి విషయాలు ఈ రోజున క్రైస్తవ సమాజం గ్రహించాలి. మొదటి రాకడ క్రిస్మస్ తెచ్చింది సంతోషం, మొదటి రాకడ ఆనందాన్ని ఇచ్చింది, మొదటి రాకడ కొత్త బట్టలు వేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది, మొదటి రాకడ మంచి రుచి కలిగిన భోజనాలు తినడానికి అవకాశం ఇచ్చింది, మొదటి రాకడ ఇంటిని శుభ్రం చేయడానికి అవకాశం ఇచ్చింది, మొదటి రాకడ నక్షత్రాలు పెట్టడానికి అవకాశం ఇచ్చింది, మొదటి రాకడ యేసు ప్రభువారిని ఈ లోకానికి చూయించింది, భగవంతుణ్ణి. అయితే ఈ రోజు మనం సంతోషించాల్సింది యేసు పుట్టాడని కాదు, లాలమ్మ లాలి జాలి అని పాటలు పాడడానికి కాదు, ఆయన రెండవ రాకడకు మనం
ఎదురు చూసే నిరీక్షణ కలిగి సంతోషించే వారిగా ఉండాలి. ఈ రోజున ప్రభు వస్తూ ఉన్నాడు, ప్రభు రాకడ ఆసన్నం అవుతా ఉందంటే చాలా మందికి భయం వేస్తూ ఉంది. రాకడంటే భయం వేస్తుంది, ప్రభు వస్తాడంటే భయం వేస్తుంది. ఎందుకో తెలుసునా? అయ్యో ఇప్పుడే వస్తున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడే వస్తున్న బిడ్డల పరిస్థితి ఏంటి, ఇప్పుడే వస్తున్న జీవితం, నా కుటుంబ పరిస్థితులు ఏంటని భయం పట్టుకుంది ఈ రోజున మనిషి యొక్క జీవితంలో. ఈ రోజున సంతోషించాల్సింది, సంబరాలు చేసుకోవాల్సింది ఆయన రెండవ రాకడతో రాబోతున్నాడు, యేసు మరలా భూమి మీదకి రాబోతున్నాడు అని మనం నిరీక్షణ కలిగి సంతోషించే వారికి ఉండాలి. బిడ్డలారా, ఆ సంతోషములో ఈ నూతన వస్త్రము పవిత్రమైన జీవితానికి నూతన వస్త్రమునకు సాదృశ్యం ఉంది. ఏమిటా నూతన వస్త్రము? పవిత్రత అనే నూతన వస్త్రము, పరిశుద్ధత అనే నూతన వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. మన ఆలోచనలో పరిశుద్ధత, మన తలంపుల్లో పరిశుద్ధత, నడతలో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, బిడ్డలారా మన యొక్క మాటల్లో పరిశుద్ధత, మన చూపుల్లో పరిశుద్ధత, పరిశుద్ధత అనే వస్త్రములు ధరించుకునే వారిమై ఉండాలి. రుచి కలిగిన భోజనం అనేటువంటి జీవాహారము చేత వాక్యాన్ని చుర్రించుకోవాలి. వాక్యాన్ని శ్రద్ధగా మనం భద్రం చేసుకోవాలి, మన హృదయంలో దాచుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డ, నక్షత్రమునకు సాదృశ్యమైనటువంటి మనమే ఒక నక్షత్రాలుగా మారాలి. అనేకులకు మార్గం చూపించాలి, అనేకులకు మార్గదర్శకులుగా ఉండాలి, అనేకులకు వెలుగుగా ఉండాలి. నీ కుటుంబానికి నువ్వు నక్షత్రం లాగా ఉండాలి, నీ సమాజానికి నువ్వు నక్షత్రం లాగా ఉండాలి, నీ సంఘానికి నువ్వు నక్షత్రం లాగుండి నీవే నక్షత్రం పెట్టడం కాదు, ఈ రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న నీవు ఒక నక్షత్రం లాగా వెలగాలి. దేవుని వాక్యాన్ని ఆహారంగా తీసుకోవాలి. పరిశుద్ధతనే అలంకరణతో నీవు నూతన వస్త్రములు ధరించుకోవచ్చు. ఆత్మలో సంతోషించే వారిగా, ఆత్మలో ఆనందించే వారిగా పౌలు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించని. క్రీస్తులో ఆనందించాలి. క్రీస్తు లేకపోతే ఒక్కరోజు సంతోషమే, క్రీస్తు లేకపోతే ఒక్కరోజు ఆనందమే. క్రీస్తు నీలో లేకపోతే, క్రీస్తు ఆత్మ నువ్వు కలిగి జీవించకపోతే ఒక్కరోజు సంతోషం, ఒక్కరోజు సమాధానం, ఒక్కరోజు మాత్రమే ఆనందాన్ని పొందుకుంటావు. క్రీస్తు నీలో ఉంటే దినదినము నువ్వు సంతోషాన్ని చూస్తావు, దినదినము ఆనందాన్ని చూస్తావు, దినదినము ఆ యొక్క దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూసే సిద్ధపాటు కలిగి ప్రతిరోజు సంతోషాన్ని జీవితంలో అనుభవిస్తావు. ఈరోజు వాక్యం ఉంటే మీ జీవితంలో ఏ సంతోషం? ఒక్కరోజు సంతోషం కావాలా? జీవితాంతం సంతోషించే ఆనందించే జీవితం కావాలా? ఈరోజు నువ్వు పరీక్షించుకో, పరిశీలన చేసుకో. యేసు ప్రభు వారు పుట్టినందుకు కాదు, ఆయన రెండవ రాకడ రాబోతున్నాడని గుర్తించి గమనించి జీవితాన్ని మార్చుకొని ప్రభువులోకి మలుచుకొని, ఈ లోకం నాకు శాశ్వతం కాదయ్యా, ఈ దేహం నాకు శాశ్వతం కాదు, ఈ ఆరోగ్యం నాకు స్థిరమైనది కాదని గుర్తెరిగి ప్రభు రాకడకు నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటావా? క్రీస్తు లేని క్రిస్మస్ నీ జీవితంలో వద్దమ్మా, క్రీస్తు లేని క్రిస్మస్ నీలో వద్దయ్యా. యేసయ్యకు ఎవరైతే ఇక్కడ స్థలమును సిద్ధపరుస్తారో, యేసయ్యను ఎవరైతే ఈ హృదయంలోనికి అంగీకరిస్తారో వారందరికీ అక్కడ పరలోక రాజ్యములో ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ఇక్కడ స్థలం ఇస్తే నీకు అక్కడ స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. కనుక ఆ రాజ్యములో, ఆ మహిమలో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో మనం నివసించున్నట్లుగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. మనుషుల వైపు చూసే సమయం కాదు ఇది, లోకం వైపు చూసే సమయం కాదు ఇది, పరిస్థితుల వైపు చూసే సమయం కాదు ఇది. దేవుని వైపు చూస్తూ, ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ, ఆయన వస్తున్నాడని గుర్తెరిగి పరిస్థితులను బట్టి నువ్వు అర్థం చేసుకొని, ఆయన ఇచ్చిన సూచనలు బట్టి సంతోషంగా ఆనందంగా ఆ రాజ్యంలో ప్రవేశించే అర్హమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలని ఈ క్రిస్మస్ నాడు ప్రభు నీతో సెలవిస్తున్నాడు. కనుక ఎన్ని క్రిస్మస్, క్రీస్తు లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేస్తావు? క్రీస్తు లేకుండా ఎన్ని సంవత్సరాలు కాలయాపన చేస్తావు? క్రీస్తు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఒక్కరోజు సంతోషాన్ని పొందుకుంటావు? నీ జీవితాన్ని పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, ఇకనైనా క్రీస్తును కలిగినటువంటి క్రిస్మస్ కలిగి ఆయన వస్తున్నాడన్న సంగతిని పరిస్థితులు గుర్తెరిగి ప్రభు రాజ్యానికి మన జీవితాలు సిద్ధపరచుకొని ఆ రాజ్యముల మహిమలో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో నీవు, నేను, మనందరము ప్రవేశించే అర్హమైన జీవితాన్ని కలిగి జీవించేవారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరుచునుగాక. తల వంచండి, ప్రార్థన పూర్వకుండండి. అందరూ కూడా ప్రార్థన పూర్వకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం విన్నాం, దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టే వారికి ఉండొద్దమ్మా. దేవుని వాక్యాన్ని విన్నాం, దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టే వారికి ఉండొద్దయ్యా. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. యెషయా మొద్దు, యెషయా మహావృక్షం, యెషయా మహావృక్షం ఎండిపోయింది, మోడు బారిపోయింది. ఎందుకో తెలుసునా?
ప్రభు ఆజ్ఞ అతిక్రమించారు. ప్రభు ఆజ్ఞను అతిక్రమించారు. మొకరిల్లగలిగితే మొకరిల్లి నీ చేసే చిన్న ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఒక్కరోజు సంతోషం మనకొద్దు నా సహోదరుడా, ఒక్కరోజు ఆనందం నీకొద్దు. శాశ్వతంగా ప్రభుతో ఆనందించే ప్రతిరోజు ప్రభుతో ఆనందించే జీవితం కావాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ దేహం మనకు శాశ్వతం కాదు, ఈ ఆరోగ్యం స్థిరము కాదు. దేవుని రాజ్యమే మనకు శాశ్వతం, దేవుని రాజ్యమే మనకు స్థిరమైనది. ప్రభుతో కలిసి నువ్వు ఆనందించాలి. ఆయన రెండవ రాకడకు నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకు మోడివారిపోయింది నీ జీవితం? ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు? నీ జీవితం ఎందుకు ఫలభరితమైన జీవితం లేకుండా పోతా ఉంది? దేవుని ఆజ్ఞను అతిక్రమించావయ్యా. ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం అయిపోయింది? దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించి ఎంత కాలం అయిపోయింది? దేవుని దీవెన పొందుకుని ఎంత కాలం అయిపోయింది? నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో సమాధానం లేదు, ఆరోగ్యం లేదు. గ్రహిస్తున్నావా నా ప్రియ సహోదరుడా, నా సహోదరి? యేసు ఎందుకు వచ్చాడు? నువ్వు సంతోషించడానికో, నువ్వు ఆనందించడానికో కాదు. నువ్వేదో నూతన వస్త్రాలు వేసుకొని రుచి కలిగిన భోజనాలు తినడానికో, ఇంటి శుభ్రాలు చేసుకోవడానికో, నక్షత్రాలు పెట్టడానికి ఆనందించడానికి కాదు. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన వచ్చాడు. నీ బ్రతుకును మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నువ్వు క్రిస్మస్ అని సంబరాలు చేసుకుంటున్నావు, కానీ ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించలేకపోతున్నావు. ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడో గ్రహించలేని జీవితంలో ఉన్నావు. ఇంకెంతకాలం? ఈ లోకం నీకు శాశ్వతమా? ఈ దేహం నీకు శాశ్వతం అనుకుంటున్నావా? ఏది మనకు శాశ్వతం కాదు. దేవుని రాజ్యమే. నోరు తెరిచి ప్రార్థించమ్మా. ఎంతకాలం ఇంకా మౌనంగా ఉంటావు? ఇంకెంతకాలం నీ జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక, ఐక్యత లేక, ఆరోగ్యాన్ని కోల్పోయి ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం? జీవితాన్ని మార్చుకో, తీర్మానం చేసుకో. ఈ క్రిస్మస్ సువార్తను విన్న నీవు ఈ క్రిస్మస్లో అయినా తీర్మానం చేసుకో. ఈ సంవత్సరపు అంతంలో తీర్మానం చేసుకున్నా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా బ్రతుకును మార్చుకుంటానేసయ్యా. ఒక్కసారి కరుణించండి, కనికరించండి, కృప చూపండి నాయన. నీకు ఆయస్కరమైన జీవితం నాలో ఉందేమో, నీకు విరోధమైన జీవితం నాలో ఉందేమో, నన్ను క్షమించయ్యా. నా జీవితాన్ని మార్చేసయ్యా, నా బ్రతుకును మార్చవా. కరుణించండి కనికర సంపన్నుడా, జాలిగల దైవమా, కృప చూపేసయ్యా, కరుణించయ్యా. ప్రార్థన చేద్దాం నోరు తెరిచి, దేవునికి మొరపెడదామమ్మా. క్రీస్తు నీలో ఉంటేనే నీకు సంతోషం కలుగుతుంది. క్రీస్తును కలిగిన సంతోషం నువ్వు కలిగి ఉండాలి. దేవునికి నీ హృదయంలో స్థలమివ్వు, స్థానమివ్వు. దేవునికి నువ్వు స్థానాన్ని సిద్ధపరిస్తే నీకు ఆ పరలోకములో దేవుడు స్థలాన్ని ఇస్తాడు, స్థానం ఇస్తాడు. పరీక్షించుకో. దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకో. ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని మాటకు లోబడు. వాక్యానుసారంగా బ్రతుకు. కరుణించమని ప్రభువుని అడుగు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేసుకో. దయచేసి ఎవరు అనాలోచన ఉండదు ప్రభు సన్నిధిలో. దయచేసి ఎవరు నిర్లక్ష్యం ఉండొద్దమ్మా. నువ్వు క్రీస్తు ఆత్మ నీలో ఉండాలి. నువ్వు క్రీస్తుని కలిగి జీవించాలి. అప్పుడే నీ జీవితంలో సంతోషాన్ని చూడగలుగుతావు. అప్పుడే నీ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతావు. యేసయ్యకు స్థలం ఇవ్వకుండా, యేసయ్య నీ జీవితంలో జన్మించడానికి నువ్వు స్థానం ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేస్తావు? ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా, ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. క్రీస్తు జన్మించడానికి నీ హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి నీవు. తద్వారా నువ్వు పొందుకునే మేలులు అంత ఇంత కాదు. ఈ లోకంలోనంత కాలం నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానంతో నింపుతాడు. తద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే గొప్ప అర్హమైన జీవితాన్ని కలిగి జీవిస్తావు. పరీక్షించుకో, పరిశీలన చేసుకో. నోరు తెరిచి ప్రార్థించు. ఇకనైనా
కరుణించమని ప్రభువుని అడుగు, కనికరించమని ప్రభువుని అడుగు. నీకు విరోధమైన, నీకు ఆయస్కరమైన జీవితం నాలో తీసివే నాయన. నా జీవితాన్ని మార్చు. నిజమైన క్రిస్మస్ ఆనందం నాకు కావాలి. నిజమైన క్రిస్మస్ సంతోషం, సమాధానం నాకు కావాలి. అట్టి జీవితం నాకు దయచే. నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా జీవితానికి అనుగ్రహించయ్యా. నా జీవితాన్ని మార్చేసయ్యా, నా బ్రతుకును మార్చేసయ్యా, నా బుద్ధిని మార్చయ్యా. అంధకార జీవితం నాలో తీసివే నాయన. పరిశుద్ధాత్మ దేవా, కృప చూపమని ప్రభువుని అడుగు, కరుణించమని ప్రభువుని అడుగు. నువ్వు చేసే చిన్న ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఎందుకు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుని మహిమను చూడలేకపోతున్నావు? దేవునికి విరోధమైన జీవితం, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైన స్వభావం, దేవునికి విరోధంగా దాగి ఉన్న జీవితం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. నూతన జీవితం నీకు కావాలి. ఏ దుష్టుని జీవితంలో నీ కుటుంబాలు ఆధిపత్యం చేస్తున్నాడు, నజరేయుడైన యేసు నామములో తొలగిపోను గాక. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా హరించి వేస్తున్న దుష్టుడా, యేసు నామములో తొలగిపోను గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో సమాధానం కలుగును గాక. యేసు నామములో ఆరోగ్యం కలుగును గాక. యేసు నామములో ఐక్యత కలుగును గాక. యేసు నామములో క్షేమము కలుగును గాక. విడుదల జీవితాలు మార్చేసయ్యా. కృప చూపండి, కరుణించండి, కనికరించండి. నిజమైన క్రిస్మస్ ఆనందం యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో కుమ్మరించబడును గాక. యేసు నామములో కుమ్మరించబడును గాక. యేసు నామములో కృప ఆవరించును గాక. యేసు నామములో ఆత్మ నడిపింపు కలుగును గాక. యేసు నామములో గొప్ప కార్యాలు కలుగును గాక. నీ కృపతో నింపి బలపరచండి. నీ బలమైన కార్యాలు జరిగించండి. బిడ్డలు నీ మాటలు విన్నారు, విని విడిచిపెట్టేవారిగా కాకుండా, విని నొచ్చుకునేవారిగా కాకుండా, నీ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా, నీ మహిమలో ప్రవేశించే యోగ్యతను బిడ్డలుగా దయచేయండి. నమ్మదగిన దేవానికి స్తోత్రం నాయన. ఒక్కసారి మా బిడ్డలపై మీ కృప చూపండి. జీవితాలు మార్చబడాలి, బ్రతుకు మార్చబడాలి. ఈ రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, నీ రాకడకు ఎదురు చూసే నిరీక్షణ మా బిడ్డలకు దయచేయండి. నీ ఆత్మ చేత నడిపించబడుదురు గాక. నీ ఆత్మ చేత నడిపించబడుదురు గాక. నీ ఆత్మ చేత నడిపించబడుదురు గాక. నీకు లోబడి అందు భయము భక్తి కలిగి నీ నిత్య మహిమలు రాజ్యములు ఎత్తమని పరిశుద్ధుల గుంపులో ప్రవేశించే యోగ్యకరమైన బిడ్డలకు దయచేయమని క్రీస్తు యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ చెప్పండి అందరూ కలిసి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ పైకి లేచి నిలబడదాం. చాలా సమయం నుంచి కూర్చున్నారు. దయచేసి అందరూ పైకి లేచి నిలబడదాం. ఈరోజు ముందుగానే మీకు తెలియపరిచాం 4:30 వరకు ఉంటుందని. దయచేసి అందరూ పైకి లేచి నిలబడండి. ఈ సమయంలో ఒక పాట పాడుచుండగా మన హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభు పరిచర్యకు సమర్పించి ప్రభుని స్తుతించి మహింపరిచి గణపరిచే వారికి ఉందా. దయచేసి వెనుకున్నవారు, చైర్స్లో ఉన్నటువంటి వారు దయచేసి అందరూ కూడా అందరూ లేచి నిలబడి గౌరవంగా ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ, ప్రభు మనకిచ్చిన అక్కర కొలది ప్రభుకిచ్చి ప్రభుని మహిమపరిచి గణపరిచే వారికి ఉందా. మీదిట తర్వాత వీళ్ళరా పలహారాలు ఉన్నాయి. 2026 సంవత్సరపు క్యాలెండర్లు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు గమనించి అందరూ కూడా స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినరేయో నారులారా, వీనులకింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు.
పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు,